ప్లీజ్ ప్లీజ్ కృష్ణయ్య గారు కంక్లూడ్. సురేష్ గారు, ఏ రాష్ట్రంలో రిపోర్ట్స్ చూద్దాం. రాజకీయపరమైనటువంటి విభేదాలు, విమర్శలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉంటాయండి. ఎవరు కూడా అధికార పక్షాన్ని కీర్తించేటువంటి విధంగా ప్రతిపక్షాలు ఉండవు, ఏ రాష్ట్రంలో ఉండవు. మీరు తమిళనాడు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు ప్రస్తావన చేసినా సరే వాళ్ళేమి తీవ్రమైన విమర్శలు చేయకపోవచ్చు, కానీ వీటి మీద సహేతుకమైన విమర్శలు చేసేటువంటి ప్రతిపక్షాలే ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం కీర్తించరు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వము ఏమైతే తీసుకొస్తుందో వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినంత మాత్రాన, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరించినంత మాత్రాన ఇక్కడికి రావటానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అనేటువంటి విధంగా మాట్లాడేది సాకు కింద మాత్రమే ఉంటుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, 11 సీట్లు వచ్చినాయి. వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? పారిశ్రామికవేత్తలు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? పారిశ్రామికవేత్తలకు తెలియదా ఏ ప్రభుత్వం అయినా 5 ఏళ్లకు ఒకసారి మారిద్ది, లేదా మారకపోయినా మళ్ళీ ఎలక్షన్ జరిగితే అప్పుడు మారటమా లేదని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు 5 ఏళ్ళు కాకుండా 25 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు పెడతామని, లేదా 10 ఏళ్ళు ఉంటేనే పెట్టుబడులు పెడతామని భయపెడుతున్నాడు. ముందు భయపెడుతున్నాడు. లేదు, నేను దానికి లేదు ఆ మాటకి. మేము గ్రామ సీమల్లో పుట్టాము, మాకు తెలుసు. పోతే ఎందుకంటే భయపెట్టేవాడు చూస్తే భయపడతారు. మన పట్టణాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో రౌడీలు అంతెందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టే రోజుకి రౌడీజం తాండవిస్తుండింది. ఇక్కడ కొత్త దాసు ముఠా దెబ్బకి మీరు వినుంటారు సీనియర్ జర్నలిస్ట్ గా. హోంమంత్రి ప్రభాకర్ రెడ్డి అండదండలు ఉన్నాయని చెప్పేసి కొత్త దాసు ముఠా ఈ హైదరాబాద్ లో ఇలాంటి రౌడీలు, ఇంకా కొంతమంది పేర్లు పేర్కోకూడదు, కొంతమంది ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు బతికి. పోతే వాళ్ళందరూ రౌడీలుగా ఇది ఇక్కడ భయపెడుతుండేవాళ్ళు, జనాలు భయపడేవాళ్ళు. పోతే ఎప్పుడు కూడా రౌడీలకి ఎట్లా భయపడతారు. కానీ పాయింట్ ఏంటంటే గవర్నెన్స్ లోకల్ కాదు కదా, ఏదో తట్టుకుంటాం. అక్కడ గవర్నెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉండాలి అనేది చూసుకుంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఆ పాలసీస్ కంటిన్యూ అవ్వాలనేదే వాడిది. అక్కడ ఏమైనా మాట్లాడండి అంతే తప్ప రౌడీలు ఉంటారు, గల్లీ రౌడీలు చూసి ఇక వీళ్ళంతా భయపడతా కూర్చుంటారు. పాత రోజుల్లో ఆ పరిస్థితి ఉండేది. అది వేరు సార్, అది పెట్టుబడి పెట్టేవాడు అది కాదు చూసేది. స్టెబిలిటీ చూస్తాడు, అలాగే కన్సిస్టెన్సీ చూస్తాడు నాకు తెలిసినంత వరకు. కృష్ణాంజలి అదే కళ్ళు మూసుకోండి ఇదిగో నేను వస్తున్నాను, మీ అంత చూస్తానంటుండే, మీ అంత చూస్తానంటుండే. అది నేను చెప్పాను. భయపడతారండి ఎవరు కదా. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కొంత ఆలోచిస్తారు కానీ మీరు మరీ ఎక్కువ భయపడుతున్నట్టున్నారు. ఆలోచన చేస్తారు అంతే తప్ప మీకులాగైతే అంత. అందుకని బతిమలాడుకొని భంగపడి తెచ్చుకుంటారా? బతిమలాడి భంగపడి తెచ్చుకుంటాం. సరే సరే, టైం లేదు మన మాట. సార్ మీరు మాట్లాడినప్పుడు ఏమి విజయ భాస్కర్ గారు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. ఇది మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం ఒకటి, రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి లక్ష్యం తప్ప ఇంకొకటి కాదు. ఇది నేను కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే కార్పొరేట్లకి, పారిశ్రామికవేత్తలకి వ్యతిరేకంగా వ్యవహరించవు. ఇంకా ఇప్పుడు ఈ పరిశ్రమలు వచ్చాయి, రేపు పొద్దున సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపిస్తారా? కావాలంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏమో కమిషన్లు ఇచ్చారో రేపు పొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత మా కమిషన్లు కూడా మాకు ఇవ్వండి, మేము కంటిన్యూ చేస్తామని అంటారు. ఈ కమిషన్ల వ్యవహారం ప్రభుత్వాల్లో కామను, రాజకీయ పార్టీల్లో కామను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పారిశ్రామికవేత్తలే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే పారిశ్రామికవేత్తలు కంటిన్యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి బినామీలు అని తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రల్స్, ఎంప్రాడా, తర్వాత అదానికి సంబంధించిన వారు, వీళ్ళందరూ ఇప్పుడు కూటమికి ఆత్మీయ పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. ఏంటి దీంట్లో? ఆర్థిక లావాదేవీలు తప్ప ఇంకొకటి కానే కాదు. సరే, దీన్ని ప్రజలంతా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇవన్నిటిలో అంత పెద్ద విషయం కాదు కాబట్టి జనం ఇప్పుడు సాగుబడి అవుతుంది ఈ రాజకీయ పార్టీలది. ఏ రాజకీయ పార్టీ కూడా పారిశ్రామికవేత్తలకి,
కార్పొరేట్లకి వ్యతిరేకంగా లేవు, కమిషన్లో కొద్దిగా ఎక్కువ తక్కువ తీసుకునేటువంటి పార్టీలుగానే ఉన్నాయి. ఎవరో దీనికి అతీతులు కాదు. ఇప్పుడు నేను ఆ సమస్యల గురించి కాదు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చెయ్యను. ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాన్ని దాని మీదే మాట్లాడతాను. ఇప్పుడు మొన్న నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు అని అంటే, భారతదేశంలో వస్తున్నటువంటి పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి అని అంటే, 25% గిన మనకు వస్తే మిగతా 75% మాత్రమే మిగతా రాష్ట్రాలకు అన్ని వెళ్తాయి. అంటే మనం నెంబర్ 1 గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆయన ప్రకటన ప్రకారంగా. అయితే ఇది కొంచెము ఉత్సాహపరిచేటువంటి విధంగా ఆయన మాట్లాడి ఉంటారని అనుకుంటున్నాను. అదొక అంశం. రెండోది ఏంటి అని అంటే, మరీ ఎక్కువగా ఇలాంటి బూస్టప్లు ఇచ్చి ఇలాగా మాట్లాడటం అనేటువంటిది భవిష్యత్తులో బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండండి, మాట్లాడండి అనేటువంటిది నేను సూచన చేస్తున్నాను. నారా లోకేష్ ఏం తప్పు ఇలాగేదో డాంబికాలు పలుకుతున్నాడని నేను అంటలా. ఎందుకంటే మన ప్రాక్టికాలిటీ ఏంటి అని అంటే, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉన్నటువంటి, బలంగా ఉన్నటువంటి, అన్ని వనరులు ఉన్నటువంటి రాజధాని మనకుందా? మద్రాసు లాంటి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మనకుందా? మన పక్కనే ఉండేటువంటి ముంబై వంటి ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి అలాంటి మన పరిస్థితులు ఉన్నాయా? మన పక్కనే ఉన్నాయి ఆ రాష్ట్రాలు. మన అలాంటి రాష్ట్రాల్లో కాంపీట్ అయ్యి మనం నిలబడేటువంటి పరిస్థితులు ఉండటం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం. అయినా సరే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఒకటి చూపించాలి అని అంటే, మిగతా విషయాల్లో దేంట్లో తేడా చూపించలేరండి. మీరు ఎన్ని రకాల పారామీటర్స్ అయినా తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, అదే విధంగా కూటమి ప్రభుత్వం మధ్య ఎమ్మెల్యేల్లో అవినీతి, వాళ్ళు చేశారు వీళ్ళు చేస్తున్నారు. కరప్షన్ అంతే ఉంది. అదే విధంగా దాడులు, దాష్టికాలు, కేసులు, వ్యవహారము, ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ అన్ని ఉంటున్నాయి. దాన్ని ఎవరు మార్చలేం, వ్యవస్థీకృతం అయిపోయినాయి ఇవన్నీ కూడా. వాటిని మార్చలేం. ఇప్పుడుగా మార్చగలిగినటువంటిది ఒక్కటే ఉంది. అది ఏంటి అని అంటే, ఈ విధంగా పారిశ్రామికవేత్తలను మనం ఆకర్షించి, ఎస్ మేము రెడ్ కార్పెట్ వేస్తాం, మీకు అవకాశాలు కల్పిస్తామని ఈ రోజున కాలికి బలపం కట్టుకొని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వెళుతున్నటువంటి దారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనకి, ఈ కూటమి ప్రభుత్వానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చూపించగలుగుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది మనము ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఎంఓయూలు చాలా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో చెప్పాడు 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మనకు వచ్చాయి, ఒక 5-6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, ఇలాగా మాట్లాడారు. మన టార్గెట్ ఏంటి? ఎన్నికల సమయంలో కూటమి చెప్పింది 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క టార్గెట్. అన్ని పెట్టుబడులు తీసుకొస్తాం అని హామీ ఇచ్చారు. కొంచెం ఎక్కువ తక్కువ ఆ దగ్గర దాకా రీచ్ అయ్యేటువంటి ప్రయాణం అనేటువంటిది కూటమి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతోంది. దీన్ని ఎవరు కాదనలేనటువంటి విషయం. కానీ మరీ ఎగ్జాగరేషన్ చేసి చూపించుకుంటే, దానికి రీచ్ అవ్వలేకపోతే మిమ్మల్ని కంపారిజన్ వైసీపీతో కంపారిజన్ చెయ్యరు. అయ్యా లోకేష్, అదే విధంగా చంద్రబాబు నాయుడు, మీరు ఇదిగో అంత చెప్పారు, ఇంత చెప్పారు, మీరు దాని దాకా రాలేకపోయారు అని వీళ్ళకి బూమరాంగ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనకు ప్రాక్టికాలిటీలో ఉన్నటువంటి సమస్యల్ని మీరు చూపించి ఇలా ఉన్నటువంటి, ఇది ఎలా చూపిస్తున్నారో తెలుసా అండి? ఇది కేవలము ఏదైతే గొడ్డల పట్టి ఆ క్రిమినల్స్ ఇలా మాట్లాడే మాటలు ఉన్నాయి, సేమ్ అలా చూపిస్తున్నారు. వైసీపీ మమ్మల్ని అడ్డుకుంటుంది, అసలు వైసీపీ ఎలా అడ్డుకుంటది, ఏమి అడ్డుకుంటది, ఇవన్నీ అబద్ధాలండి. ఇది రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు. ఇలాంటి దయచేసి కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడుతున్నారు? చిన్న వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి ప్రకటనలు చెయ్యొద్దు, చేసి అనవసరమైనటువంటి అబాస్పాలు కావద్దు. మీరు కరప్షన్ లో వాళ్ళలాగానే వ్యవహరిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. దయచేసి ఈ ఒక్క యూనిక్ ఏదైతే మీరు పరిశ్రమలు తెచ్చేటువంటి విషయంలో మీరు వెళ్ళే ప్రయాణంలో జాగ్రత్తగా వ్యవహరించి మీరు దాన్ని నిలబెట్టుకొని ప్రజల నుంచి మన్నల్లో పొందండి. మీరు అది నిజాయితీగా ఒక ఫలితాన్ని, అంటే మీరు 100% కాదు 200% చూపిస్తామని చెప్పుకున్నారు. అలా అక్కర్లేదు. 100% చేస్తామని 60% వచ్చినా సరే మీకు మంచి మార్కులు వస్తాయి. మీరు అలాంటి తీసుకురావటమే గొప్ప. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు
మీరు 60% వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కింద ఖచ్చితంగా లెక్కేస్తారు. మీరు అందుకని 200% అని ఎక్కువగా వేసి బొక్కబర్లా పడొద్దు అనేటువంటిది నా సూచన. ఇప్పుడు వెళుతున్న దారి బాగుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి విషయంలో, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి విషయంలో నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేసరికల్లా ఇది ఇంకా 2-3 పాయింట్స్ తగ్గి మనం 6 నుంచి బహుశా 2-3 వాటిల్లోకి, లేదు అని అంటే కొంచెం జాగ్రత్తగా చేసి మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్న వనరులు, మనకుండేటువంటి తీర ప్రాంతము, ఇవన్నీ గిన మనకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నటువంటి తీరుగిన చూస్తే ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళినా వెళ్ళొచ్చండి. అంటే గుజరాత్ ఉన్న తర్వాత ఫస్ట్ ప్లేస్ కి పోలేం, ఇది అత్యాశ అయింది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం, వాళ్ళు ఆ విధమైనటువంటి పక్షపాతం ఖచ్చితంగా ఉంటది. వాళ్ళు మనల్ని ఏమి వెళ్తామనంటే వాళ్ళు ఏమి అంత ఈజీగా పోనివ్వరు. కాబట్టి కనీసం గుజరాత్ తర్వాత ఉన్నా మనం నెంబర్ 1 ఉన్నట్టు లెక్కే. కాబట్టి రాజకీయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అనేటువంటి అంశాన్ని కాకుండా వాళ్ళు ఎలాగూ చేస్తారు, మీరు చేయొద్దు, మీరు రాజకీయం చేయొద్దు అనేటువంటి విషయాన్ని నేను ఈ కూటమి ప్రభుత్వానికి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మెరుగుదల ఈ పరిశ్రమలు తీసుకురావడంలో, పెట్టుబడులు తీసుకురావడంలో ఖచ్చితంగా మంచి ఫలితాలని సాధిస్తోంది. ప్రయాణం బాగుంది. అదే ప్రయాణాన్ని కొనసాగించండి, వేగాన్ని పెంచండి, ఎగ్జాగరేషన్ మాత్రం చేయొద్దు అనేటువంటిది నా సూచన.